బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయ మాజీ ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత 2 ఏళ్లుగా సస్పెన్షన్లో ఉన్న ఆయనకు ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, రాజకీయ ప్రచారం చేసినట్లు వచ్చిన ఆరోపణల విచారణతో రుజువు కావడంతో ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ వెంకటరామిరెడ్డికి భరోసా ఇచ్చారు. మరో 2 ఏళ్లు ఓపిక పట్టండి, మిమ్మల్ని మంత్రిని చేస్తానంటూ జగన్ హామీ ఇచ్చినట్లుగా సమాచారం. దీని మీద మరింత సమాచారం రాఘవ ఫోన్ ద్వారా అందిస్తారు. రాఘవ, చెప్పండి, మరి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అంటే దానిలో వాస్తవం ఉందనుకోవాలా? రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ మాజీ ఉద్యోగి సంఘ నేత కాకర్ల వెంకటరామరెడ్డికి కూడా ప్రభుత్వం సాగిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే గత 2 ఏళ్ళు కూడా సస్పెన్స్ లో ఉన్న ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ కూడా కూటమి ప్రభుత్వం సంచలనం తీసుకుంది. అదే విధంగా నిన్న కూడా జీవో విడుదల చేసింది. ఒక జీవో కూడా సస్పెండ్ చేస్తాను కూడా జీవో ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. అంటే ఎన్నికల నిబంధనల ప్రకారం ఉల్లంఘన, రాజకీయ ప్రచారం చేసినట్టు కూడా వచ్చిన ఆరోపణలు కూడా విచారణ రుజువు కావడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నిర్ణయం పాటు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. వెంకటరామరెడ్డి కూడా ఒక భరోసా కల్పించినట్టు కూడా సమాచారం. మరి 2 ఏళ్ళు ఓపిక పట్టండి, మిమ్మల్ని మంత్రిగా మేము తీసుకుంటాము, మన గవర్నమెంట్ వస్తుంది, మీ న్యాయశాస్త్రాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇస్తుంది. ఏదేమైనా సరే కాకర్ల వెంకటరెడ్డి చేయడం కూడా ఉద్యోగాల్లో కూడా ఒక ఆందోళన కూడా వ్యక్తం చేసినట్టుంది. అయితే కాకర్ల వెంకటరెడ్డి ఉద్యోగిని శాశ్వతంగా తొలగింపుతో 14 సంవత్సరాలు కూడా సర్వీస్ ఉండగానే వెంకటరామరెడ్డిని కూడా డిస్మిస్ చేసిన ఏపీ ప్రభుత్వం అంటే ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రత్యేకంగా ప్రచారం చేసినట్లు కూడా విచారణ నిర్ధారణట్టు కూడా తెలుస్తుంది. అంటే అదే విధంగా ఆబ్గారి నిబంధనల ఉల్లంఘన ఉద్యోగాలకి మద్యం పార్టీ ఇచ్చినట్టు కూడా ఒక కమిటీ కూడా చేసినట్టు కూడా చెప్తుంది. దీనిపై ప్రభుత్వం తనపై పక్షంగా హరించినట్టు కూడా కోర్టు కూడా వెంకటరామరెడ్డి కూడా చెప్తున్నట్టుంది. ఏదైనా చేసింది ఇప్పుడు గత 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వానికి నా మీద కక్ష సాధింపు చర్యలే తీసుకుంటుంటే 2 సంవత్సరాలు ఇట్లా కూడా ఉంది. ఇంతవరకు కూడా నన్ను ప్రభుత్వం ఉద్యోగం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తీసుకోలేనట్టు కూడా తెలుస్తుందని చెప్తున్నాడు. ఏదేమైనటువంటి నేను హైకోర్టు కూడా ఆశ్రయిస్తాను, ఆ హైకోర్టులోనే తెలుసుకుంటాను ప్రభుత్వంపై ఏదైనా సరే అని కూడా వెంకటరామరెడ్డి కూడా నిన్న మీడియా ముఖం కూడా చేసినట్టుంది. చర్యలు కావాలని మాజీ ఎమ్మెల్యే కూడా నాకు ఒక టిక్కుదారు కూడా ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఏదైనా సరే ఇతను పూర్తిగా ఉద్యోగం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో నెక్స్ట్ గవర్నమెంట్ కానీ మార్చే కానీ దాంట్లో వైసీపీ గవర్నమెంట్ లో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. తీసుకొని కూడా నీకు మంత్రి పదవి కూడా ఇస్తాను అని కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక హామీ ఇచ్చినట్టు కూడా ఒక భరోసా ఇచ్చినట్టు కూడా వెంకటరామరెడ్డి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. లక్ష్మీ నాగు. థ్యాంక్ యూ రాఘవ. మిమ్మల్ని పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ క్షణమే జీవో కూడా విడుదలైన పరిస్థితి ఉంది. అసలు ఏంటి, ఎందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం? అదే జీవో డిస్మిస్ చేస్తూ జీవో ఇచ్చిన నాకు ఇప్పుడే తెలిసింది. అయితే ప్రభుత్వం ఉద్యోగులు అంటే ప్రశ్నించకూడదు ఎవరు అని భయపెట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రమే ఇది. ఎందుకంటే ఉద్యోగులు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు గత ప్రభుత్వం అంటే 2014-19 మధ్య ఉద్యోగులను రాజకీయంగా ఎలా వాడుకున్నారో మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్యాకేజ్ బాగుందంటే నవనిర్మాణ దీక్ష అని బస్సులు వేసుకొని ఉద్యోగులు తీసుకెళ్ళి కార్యక్రమాలు చేయడం, ప్యాకేజీ బాగాలేదు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటే నల్ల సొక్కాలు వేసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళి బీజేపీని తిట్టించడం, అవన్నీ ఎవరు చేసిండ్రు? ఈ ముఖ్యమంత్రి గారు కాదా? సెక్రటరియట్ నుంచి 10 మంది ఉద్యోగులు ఢిల్లీకి వెళ్ళి నల్లసొక్క వేసుకొని బీజేపీ గవర్నమెంట్ అప్పుడు బీజేపీని తిట్టిండ్రు. వీడియోలు ఉన్నాయి అవి. నేను ఎలక్షన్ ప్రచారం చేసిన అనేదానికి ఒక్క ఆధారం లేదు. నేను వెళ్ళిన 4 డిపో మేనేజర్లు చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చెప్పి. అయినా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే అడ్డగోలుగా అంటే మా చేతిలో అధికారం ఉంది, ఎవరేం చేయలేరు అని. కానీ కోర్టులు ఉన్నాయి కదా, న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. ఖచ్చితంగా ఇది అడ్డగోలు వ్యవహారమే. ఈ ఆర్డర్ ఇచ్చిన ఈ ఫైల్ చూసిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి తెలుసు ఇది చాలా తప్పుడు వ్యవహారం అని. కాకపోతే వాళ్ళు కూడా ఏం చేశారు, పైన వాళ్ళకు తలూపడం పరిస్థితి వచ్చింది కాబట్టి ఆర్డర్ వచ్చింది. కానీ ఇట్లాంటి వాటికైతే మేము భయపడము. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. ఉద్యోగుల గురించి మాట్లాడితే ఇంకా గట్టిగా మాట్లాడతాం. ఈ ఉద్యోగుల సమస్యల మీద వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. అంటే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అంటే మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏమాత్రం ఉండవు కదా, ఎట్లా పరిస్థితి? ఏం కాదన్న, ఏమవుతుంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే కదా. మళ్ళీ కోర్టులు ఉన్నాయి, కోర్టుల నుంచి న్యాయం జరుగుతుంది.
మళ్ళీ మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ వస్తాయి. దానివల్ల నష్టం జరుగుతుంది. నేనేం భయపడ్డంలే, నేనేమి వీటి మీద ఏం కావడంలే.